శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీ అందరి కోసం ఒక చిన్న పరిహారంతో మీ ముందుకు వచ్చానండి. ఎదుటివారు ఎంతటి వారైనా సరే మీ మాట వినేలాగా చేసేటటువంటి 2 తమలపాకులతో ఈ చిన్న పరిహారం అయితే చేసుకోబోతున్నాము. ప్రస్తుతం మనం ఉన్న జీవన శైలిలో, పరిస్థితుల్లో ఎదుటివారు భర్త భార్యల మధ్య సైక్యత అనేది కోల్పోతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో భార్యాభర్తలు ఎక్కువగా విడిపోతూ ఉన్నారు. అయితే భర్త కోసం, భార్య కోసం, భర్త అయినా లేదంటే పిల్లల కోసం, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితుల కోసం కావచ్చు, ప్రేమించిన వారి కోసం, ఎవరి కోసమైనా సరే ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయవచ్చు. అయితే మీ సొంతంగా, మీ కుటుంబంలోని వ్యక్తుల కోసం అయితే చేయండి. బయట వారికి చెడు కలగాలని, వాళ్ళ మాట వినాలని కాకుండా మనస్ఫూర్తిగా మీ సమస్య తీయడం కోసం అయితే చేయండి. ఈ పరిహారం అనేది 100కు 100% ఫలితం అయితే ఇస్తుంది. ఇప్పుడైతే ఏం చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే దీనికోసం మీరు చేయవలసింది 2 తమలపాకులు తీసుకోండి. అలాగే కొద్దిగా పచ్చకర్పూరాన్ని తీసుకోండి. ఇవి 2 కూడా మంగళకరమైనటువంటివి, శుభకరమైనటువంటి వస్తువులే. వీటితోటి మనం ఈరోజు పరిహారం అయితే చేయబోతున్నాము. ఇలాంటి అద్భుతమైన వాటితో చక్కటి పరిహారం ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే భార్యాభర్తల మధ్య సమస్యలు, తగులు, గొడవలు ఇలాంటివన్నీ ఉన్నా కూడా మొత్తం పోతాయి. ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలు మీ మాట వినడం కానీ, మొండిగా ప్రవర్తిస్తున్నా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మరి ఏదైనా సరే మీరు చేసే ఉద్యోగం దగ్గర నుంచి మీ కింద ఎంప్లాయీస్ కానీ, పని వాళ్ళు కానీ మీ మాట వినట్లేదు, మొండిగా మూర్ఖంగా ఉన్నారనుకున్నా కూడా ఈ పరిహారం చేయవచ్చు. అయితే ఈ పరిహారాన్ని మీకు చెప్పినటువంటి 2 వస్తువుల గురించి చెప్పగానే మీకు అర్థమై ఉంటుంది కదా. పీరియడ్స్ టైంలో, నాన్ వెజ్ తిన్ టైంలో కాకుండా వీటిని ఈ సమయంలో చేయండి. ఎందుకంటే మనం పూజా మంత్రంలో కూర్చుని ఈ యొక్క పరిహారం అయితే చేయబోతున్నాము. దానికోసమైతే మీకు ఈ 2 సమయంలో చేయకూడదని ప్రత్యేకంగా తెలియని వాళ్ళ కోసమైతే మళ్ళీ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో ఎవరికైనా కూడా, ఎలాంటి వాళ్ళకైనా కూడా ఎదుటి వ్యక్తి మాట వినే తీరాలని గర్వం ఉన్నా కూడా డబ్బు విలువను బట్టి మనుషులైతే మాట వింటున్నారు కదా. అలాంటి డబ్బు గర్వం ఉన్న వాళ్ళకి తగ్గిపోయి సానుకూలంగా మంచిగా ప్రవర్తించేలాగా ఖచ్చితంగా ఆ వారాహి అమ్మే మారుస్తుంది. అంతటి శక్తివంతమైన అమ్మ పరిహారాన్ని మంగళవారం కానీ, శుక్రవారం రోజుల్లో కానీ ఈ పరిహారం చేయడం అనేది మొదలుపెట్టండి. ఆదివారం చేసినా సరే పర్వాలేదు, వారంలో ఏ రోజు చేసినా పర్వాలేదు, కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో చేసుకుంటే మంచిదని మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటాం కదా, అందుకనమాట. అయితే వారం రోజుల వరకు కూడా ఈ వస్తువుని మీ పర్సులో కానీ, లేదంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ ఆడవారైతే అలా పెట్టుకోవచ్చు. దీనిలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు. ఎలాంటి చెడుకి మనం ఉపయోగించట్లేదు. మంచి ప్రవర్తనతో, మంచి బుద్ధితో మీ యొక్క సమస్యలు తీరడం కోసమైతే ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుంది. 6 గంటల్లోపు చేయడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళీ కుదిరిన వాళ్ళు 99% ఉదయం పూట చేయండి తప్పదు అనుకున్న వాళ్ళే సాయంత్రం చేయండి. ముందుగా 2 తమలపాకులు తీసుకున్న తర్వాత ఒక తమలపాకును పూజా మందిరంలో పెట్టండి. పూజ చేసుకున్న తర్వాత ఆ తమలపాకు పైన 2 పచ్చ కర్పూర పలుకులు వేయండి. మీకు ఈ వీడియోలో ఇప్పుడు తమలపాకును పెట్టారు కదా, ఆ పచ్చ కర్పూర పలుకులు కూడా తమలపాకుల మీద వేయండి. అలా వేసిన తర్వాత మరొక తమలపాకు పైన పెట్టండి. మీరు పెట్టే తమలపాకు ఖచ్చితంగా కాడలు ఉండాలి. కాడలు 2 కూడా ఒకవైపుకు ఉండే విధంగా చూసుకోండి. అందుకే మీకు క్లియర్గా వినమని చెప్తున్నాను. అయితే కాడలు 2 కూడా ఒకవైపుగా ఉండాలి కదా. మధ్యలో పచ్చకర్పూరం పొడులు ఉండాలి. పూజంతా పూర్తి చేసుకున్నంతసేపు కూడా ఈ ఒక్క ఆకును పూజా మందిరంలో పెట్టుకుని హారతి ఇచ్చిన తర్వాత ధూపం అనేది చూపించండి. అలా ధూపం, దీపం, నైవేద్యం చూపించిన తర్వాత ఏదైనా ఒక పేపర్లోకి తీసుకోండి. పేపర్లో ఈ 2 తమలపాకుని ఫోల్డ్ చేసి పెట్టుకోండి.
పొట్లంలాగా కట్టేసుకొని ఆ పొట్లాన్ని మగవారైతే జేబులో పెట్టుకోవచ్చు, ఆడవారైతే మామూలుగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా మీరు ఆ తమలపాకులు పొట్లం కట్టేటప్పుడు 2 చేతులతో పట్టుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో, ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో, ఎవరైతే మీరు చెప్పేటటువంటి మాటలు విని మీకు అనుగుణంగా ఉండాలి అనుకుంటున్నారో వారి పేర్లను చెప్పుకుంటూ ఈ యొక్క పొట్లం అనేది కట్టుకొని ధూపం చూపించిన తర్వాతే జేబులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూడడం వల్ల నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీరు చెప్పుకునే సంకల్పం అనేది ఇందులో ఖచ్చితంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆకులను మడిచేసి పొట్లంలాగా కట్టి ధూపం వేసుకుని అప్పుడు జోబిలో పెట్టుకోండి. మీ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది. వారం రోజుల తర్వాత ఆకులు పాడైనట్లయితే మళ్ళీ మార్చుకోవచ్చు. అలా తీసివేసి ఆకులను పొరపాటు కూడా డస్ట్బిన్లో వేయకండి. ఏదైనా చెట్టు మొదట్లో వేయవలసి అయినా ఏదైనా తొక్కని ప్రదేశంలో అయినా చెట్టు మొదట్లో అయినా సరే వేసేయండి. తప్పకుండా మీరు ఎవరైతే మీ మాట వినట్లేదు అనుకుంటున్నారో మీ మాట వింటారన్నమాట. విని మీ దగ్గరికి వస్తారు. మీరే కావాలని ప్రేమతో మీ దగ్గరికి వస్తారు. చాలా పవర్ఫుల్ రెమెడీ అనమాట. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః.